వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మటన్ కర్రీ తయారు చేస్తాము. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి బౌల్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మటన్ కర్రీ తయారు చేస్తాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఈ స్పూన్తో నేను 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం గ్రేవీ కోసం, మటన్లో గ్రేవీ కోసం ఇది గ్రేవీ తయారు చేస్తున్నాము. మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా వేసుకుందాము. కొద్దిగా ఆయిల్లో కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 3 టమాటాలను నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. త్వరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసుకుంటే కలుపుకుందాము. 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి వీటిని, టమాటాలను, ఉల్లిపాయలను, పుదీనాని. 2 నిమిషాలలో ఉల్లిపాయలు, టమాటాలు పూర్తిగా మంచిగా మగ్గిపోయినాయి. ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకుందాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాము మటన్ వండడానికి. కుక్కర్ మంచిగా వేడైంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. కుక్కర్లో మనము 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇంకా 2 పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాం ఒకసారి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆయిల్లో పూర్తిగా మగ్గిపోయినాయి ఉల్లిపాయలు. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత 1 నిమిషం అయిన తర్వాత ఇప్పుడు మనం మటన్ వేసుకుందాము. దీంట్లో మటన్ ముక్కలు వేసుకుందాము ఆయిల్లో. మటన్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో మనము కూరకు ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకుందాం. ముందు కొంచెం వేసినాం కదా ఉల్లిపాయలలో, 2.5 స్పూన్స్ వేసుకుందాము. సరిపోతుంది. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. మూత పెట్టకుండా ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి మటన్ని. మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టిన టమాటాలు, ఉల్లిపాయలు, పుదీనా పూర్తిగా చల్లారిపోయినాయి. ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఆరు జీడిపప్పు పలుకులు వేసుకుందాము. మన దగ్గర కొబ్బరి ముక్కలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి పొడి అయినా సరే 2 స్పూన్స్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. మరీ గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు పోసుకుందాము. కొన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మటన్లోకి గ్రేవీని తయారు చేసి పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల పాటు మటన్ పూర్తిగా ఆయిల్లో చక్కగా మగ్గింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. కారం 4 టేబుల్ స్పూన్స్ వేసుకుందాము. కరెక్ట్గా సరిపోతుంది కారం. 1/2 kgకి కారం వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 నిమిషం అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టిన గ్రేవీని వేసుకుందాము మటన్లో. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఆయిల్ పూర్తిగా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టిన గ్రేవీని వేసుకొని కలుపుకుందాం మటన్లో. మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసుకొని
ఇందులో వేసుకుందాం. మటన్లో ఒకసారి కలుపుకుందాము. గ్రేవీ మొత్తం మంచిగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ మటన్ మసాలా వేసుకుందాము. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడకడానికి తగ్గట్టు నీళ్ళు పోసుకుందాం. దీంట్లో కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా నేను ఒక 1 గ్లాస్ పైనే పోసాను వాటరు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. 2 విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. ఉడకకపోతే మళ్ళీ 2 విజిల్స్ పెట్టుకోవాలి. 6 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కుక్కర్ తీసి పక్కన పెట్టుకుందాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం. కుక్కర్ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మూత తీద్దాము. ముక్క మెత్తగా చక్కగా ఉడికిపోయింది. కూర కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. కూరలో మటన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మటన్ కర్రీ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.